నెట్ఫ్లిక్స్లో మనీ హైస్ట్ సిరీస్ ఎంత పెద్ద సెన్సేషన్ క్రియేట్ చేసిందో మనందరికీ తెలుసు. అండ్ అది చూస్తున్నప్పుడే దీన్ని ఖచ్చితంగా రియల్ లైఫ్లో ఎక్కడో ఒక దగ్గర ఇన్స్పిరేషన్గా తీసుకుంటారు అని మనం మనసులో అనుకునే ఉంటాం. అండ్ మనం అనుకున్నట్టుగానే దాన్ని ఇన్స్పిరేషన్గా తీసుకున్నారు అండ్ చాలా పర్ఫెక్ట్గా ఎగ్జిక్యూట్ కూడా చేశారు. అది కూడా చిన్న దొంగతనం కాదు, కెనడా చరిత్రలోనే అతిపెద్ద దొంగతనంగా నిలిచిపోయింది. అయితే ఆ దొంగతనం జరిగిన సంవత్సరానికి అంటే ఇప్పుడు దానికి సంబంధించిన ఒక కీలకమైన న్యూస్ బయటకు వచ్చింది. ఇందులో మన ఇండియాకి కూడా సంబంధం ఉన్నట్టుగా తెలుస్తోంది. సో వీడియోలోకి వెళ్తే ఆ దొంగతనం సరిగ్గా సంవత్సరం క్రితం అంటే 2023 ఏప్రిల్లో జరిగింది. స్విట్జర్లాండ్కి చెందిన ఒక గోల్డ్ రిఫైనరీ కంపెనీ 400 కిలోల గోల్డ్ని 6600 గోల్డ్ బిస్కెట్స్ లాగా మార్చి కెనడాలో ఉన్న టీడీ అనే బ్యాంక్కి షిప్పింగ్ చేయాలి అనుకుంది. సరిగ్గా అదే స్విట్జర్లాండ్లో మనందరికీ తెలిసిన స్విస్ బ్యాంక్ కూడా $2.5 మిలియన్ విలువ చేసే రకరకాల దేశాలకు సంబంధించిన కరెన్సీని కెనడాలోని వ్యాంకూవర్ కరెన్సీ ఎక్స్చేంజ్కి పంపించాలి అనుకుంది. సో ఆ రెండు కంపెనీలు కలిసి బ్రింక్స్ అనే ఒక కొరియర్ సర్వీస్తో మాట్లాడుకొని వాళ్ళ బంగారాన్ని కరెన్సీని కెనడాకి తీసుకెళ్లేలా ఒప్పందం చేసుకున్నారు. అయితే ఈ బ్రింక్స్ అనేది ఎయిర్ కెనడా ఫ్లైట్లో ఏప్రిల్ 17 రోజున 3 గంటల 56 నిమిషాలకు ప్రయాణం చేసి కెనడాలోని టొరంటో ఎయిర్పోర్ట్కి చేరుకుంది. సో నార్మల్గానే అన్ని ప్రొసీజర్స్ని కంప్లీట్ చేసుకొని ఆ కంటైనర్ అనేది కార్గో ఫెసిలిటీకి చేరుకుంది. సో ఇక్కడే ఆ దొంగలు వాళ్ళ ప్లాన్ని ఎగ్జిక్యూట్ చేయడం స్టార్ట్ చేశారు. ఆ గోల్డ్ ఉన్న కంటైనర్ని అన్లోడ్ చేసి తీసుకెళ్లడానికి 5 టన్నుల బరువును తీసుకెళ్లే ఒక ట్రక్ వచ్చింది. అండ్ దాన్ని తీసుకెళ్లడానికి ఆ డ్రైవర్ ఒక ఆథరైజ్డ్ బిల్లు కూడా ఇచ్చాడు. సో అక్కడ ఉన్న ఎయిర్పోర్ట్ సిబ్బందికి కొంచెం కూడా డౌట్ రాలేదు. వాళ్ళే స్వయంగా ఆ డ్రైవర్ అడిగినట్టుగా బంగారం ఉన్న కంటైనర్ని ఆ ట్రక్కులోకి ఎక్కించి మరీ పంపించారు. కానీ ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే ఆ డ్రైవర్ ఇచ్చిన బిల్ గోల్డ్ కంటైనర్ని తీసుకెళ్ళడానికి కాదు, ఆ బిల్ ఇచ్చింది సీ ఫుడ్ ఉన్న కంటైనర్ని క్లెయిమ్ చేసుకోవడానికి ఇచ్చాడు. నిజానికి ఆ సీ ఫుడ్ అనేది ఒకరోజు ముందే వెళ్ళిపోయింది, కానీ అదే ప్లేస్లో వాళ్ళు గోల్డ్ కంటైనర్ని ఇచ్చి పంపేశారు. సో వినడానికి ఇదంతా చాలా సింపుల్గా ఉంది. అండ్ కొంచెం కూడా చెక్ చేసుకోకుండా, అసలు ప్రోటోకాల్స్ ఏం పాటించకుండా అందులో ఉన్నది గోల్డా లేకపోతే సీ ఫుడ్డా అనేది చూసుకోకుండా ఎలా ఇచ్చేశారు అని మనకు అనిపిస్తుంది. కానీ ఇక్కడ ఇంకొక ట్విస్ట్ ఏంటంటే ఆ దొంగతనంలో ఎయిర్పోర్ట్ ఎంప్లాయీస్ కూడా ఉన్నారు. వాళ్ళే ఒక ఫేక్ డాక్యుమెంట్ని క్రియేట్ చేసి సీ ఫుడ్కి సంబంధించిన బిల్ని క్రియేట్ చేసి దాని మీద గోల్డ్ కంటైనర్ నెంబర్ వేసి అదే ఎయిర్పోర్ట్లో అఫీషియల్గా జనరేట్ చేసి మరీ డ్రైవర్కి ఇచ్చారు. ఆ డ్రైవర్ కార్గో ఫెసిలిటీలో చూపించి బంగారాన్ని దొంగతనం చేసి తీసుకెళ్లిపోయాడు. ఆ దొంగతనం జరిగిన 3 గంటలకి బ్రింక్స్ అనే ఒరిజినల్ ట్రక్ దాన్ని తీసుకెళ్ళడానికి వచ్చింది. కానీ అప్పటికే జరగాల్సిన దొంగతనం మొత్తం ప్లాన్ ప్రకారం పగడ్బందీగా జరిగిపోయింది. ఆ తర్వాత 6 గంటలకి పోలీసులు రావడం, ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ అవ్వడం జరిగిపోయాయి. సో 400 కిలోల బంగారం ఎక్కడికి వెళ్ళిపోయింది అనేది అప్పుడు క్వశ్చన్ మార్క్గా మారిపోయింది. అయితే బంగారం ఒక్కసారి దొంగతనానికి గురైతే దాన్ని పట్టుకోవడం ఎంత పెద్ద దేశానికైనా అసాధ్యం, ఎందుకంటే బంగారానికి ఉన్న లక్షణం అలాంటిది. సో పోలీసులు వాళ్ళ స్టైల్లో ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేశారు. వాళ్ళు అనుకున్నట్టుగానే ఎయిర్పోర్ట్ నుండి బయటకు వచ్చిన ఆ ట్రక్ కెనడాలోని కొన్ని ప్లేసెస్లో తిరిగి మధ్యలో 45 నిమిషాలు ఆగి మరీ రూరల్ ఏరియా వైపుకు వెళ్ళిపోయింది. దాంతో దాన్ని ట్రాక్ చేయడానికి కావలసిన సీసీ కెమెరాలను తప్పించుకొని దర్జాగా వెళ్ళిపోయింది. అయితే పోలీసులకు ఆ ట్రక్కును నడిపిన డ్రైవర్ ఎవరో క్లియర్గా తెలుసు, కానీ పట్టుకోలేకపోయారు. సంవత్సరం నుండి ఆ దొంగలను పట్టుకోవడానికి ట్రై చేస్తూనే ఉన్నారు. సో ఫైనల్గా మొన్న 2024 ఏప్రిల్లో వాళ్ళను పట్టుకున్నారు. వాళ్ళు దొంగతనానికి ఉపయోగించిన ట్రక్ను కూడా కనుక్కున్నారు. ఆ దొంగతనాన్ని ప్లాన్ చేసి దొంగతనం చేసిన 8 మందిని అరెస్ట్ చేశారు. అయితే ఇక్కడ వాళ్ళ పేర్లేంటో మనం ఖచ్చితంగా తెలుసుకొని తీరాలి, ఎందుకంటే వాళ్ళలో చాలామంది మన ఇండియన్ ఆరిజిన్కి సంబంధించిన వాళ్ళే. అండ్ వాళ్ళ పేర్లు అమిత్ జలోటా, అహ్మద్ చౌదరి, అలీ రజా, ప్రసాద్ పరమలింగం, పరంపాల్ సిద్ధు ఇతను ఆ ఎయిర్పోర్ట్లో పనిచేసే ఒక ఎంప్లాయ్. అతనితో పాటు సిమ్రన్ ప్రీత్ అనే మరొక ఎయిర్ కెనడా ఎంప్లాయ్ కూడా
ఆ దొంగతనంలో పార్టే. వీళ్ళతో పాటు అర్చిత్ గ్రోవేర్, అర్సలం చౌదరి కూడా ఉన్నారు. అయితే పోలీసులు పట్టుకుంది 8 మంది మాత్రమే. కానీ ఆ దొంగతనంలో కీ రోల్ ప్లే చేసిన మరొక దొంగ, ఆ ట్రక్ డ్రైవర్ని మాత్రం పోలీసులు పట్టుకోలేకపోయారు. కానీ ఒకరోజు అమెరికాలోని ఫిలడెల్ఫియా, పిట్స్బర్గ్కి మధ్యలో ఒక రెంటల్ వెహికల్ని నడుపుతూ ట్రాఫిక్లో ఓవర్ స్పీడ్గా వెళ్తూ రూల్స్ని బ్రేక్ చేస్తున్నాడు అని ఆ వెహికల్ని పట్టుకున్నారు. అండ్ ఆ కార్ని నడుపుతున్న వ్యక్తి, అలాగే దొంగతనం చేసిన రోజు ట్రక్ని డ్రైవ్ చేసిన వ్యక్తి ఒక్కరే అని కన్ఫర్మ్ చేశారు. అయితే అతనితో పాటు ఆ కార్లో 65 గన్స్ ఉన్నాయి. అందులో కొన్ని దొంగతనం చేసినవి అయితే ఇంకొన్ని ఫుల్లీ ఆటోమేటిక్ మెషిన్ గన్స్ ఉన్నాయి. అండ్ వాటన్నిటిని తీసుకొని అతను కెనడా వైపే వస్తున్నాడు. సో అతన్ని అమెరికా పోలీసులు కస్టడీలోకి తీసుకున్నారు. ఆ డ్రైవర్ పేరు డురాంటే కింగ్ మెక్లమ్. సో ఇప్పుడు గోల్డ్ విషయానికి వద్దాం. కెనడా పోలీసులు పట్టుకున్న ట్రక్లో 1 kg బంగారం మాత్రమే దొరికింది. అది కూడా బ్రాస్లెట్ల రూపంలో దొరికింది. ఎందుకంటే అదంతా స్వచ్ఛమైన బంగారం. దాన్ని ఎలాంటి ఆభరణాల రూపంలోకైనా మార్చొచ్చు. వాళ్ళు సరిగ్గా అదే పనిచేశారు. ఆ బంగారాన్ని మొత్తం ఆర్నమెంట్స్ రూపంలోకి మార్చి ఇంటర్నేషనల్ మార్కెట్లోకి పంపించినట్టు తెలుసుకున్నారు. కానీ అది ఎక్కడ ఉంది, ఎవరి దగ్గరికి వెళ్ళింది, దాన్ని అమ్మేశారా లేదా అనే డీటెయిల్స్ ఏవి కనుక్కోలేకపోయారు. ఎందుకంటే ఒక్కసారి బంగారం బయటికి వెళ్తే ఆ బంగారం మనదే అని చెప్పడానికి ఎలాంటి ఆధారం ఉండదు. కాబట్టి దాన్ని ఎప్పటికీ వాళ్ళు పట్టుకోలేరు. సో దొంగతనం చేసిన వాళ్ళలో మన ఇండియన్ ఆరిజిన్కి చెందిన వాళ్ళు ఎక్కువగా ఉంటే, పాకిస్తాన్కి చెందిన ఒకరు, లోకల్ దొంగ ఒకరున్నారు. అండ్ అందులో తెలుగు అతను కూడా ఉన్నట్టుగా అర్థమవుతుంది. సో ఫైనల్గా పోలీసులు చెప్పేది ఏంటంటే, దొంగతనం అనేది దాని పవర్ని, దాని రీచ్ని పెంచుకుంది అని. ఇది ఒక ఆర్గనైజ్డ్ క్రైమ్గా చెప్తున్నారు. అండ్ వాళ్ళ డౌట్ ఏంటంటే, మిగతా బంగారాన్ని మొత్తం అమ్మేసి వాటితో ఆ గన్స్ని కొని ఇంకా పెద్ద క్రైమ్ చేయడానికి వాళ్ళు ప్లాన్ చేసి ఉండొచ్చు అనేది వాళ్ళ డౌట్. సో ఒక్కసారి కరిగిపోయిన బంగారాన్ని పట్టుకోలేరు, అలా అని వదిలేలేరు. కానీ ఆ బంగారం ఇంటర్నేషనల్ మార్కెట్లో చక్కర్లు కొడుతూనే ఉంటుంది. సో ఇది ఈ వీడియోలోని ఇన్ఫర్మేషన్. ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా ఒక చిన్న లైక్ చేయండి. అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. మరొక ఇంట్రెస్టింగ్ టాపిక్తో నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.